విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదలగొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. కుట్రలో భాగంగానే ఇరికించారు. ఏంటి కుట్ర? తీసుకొచ్చి పోలీసులే కావాలని ప్రభుత్వం దీనికి అనుకున్నారు. పోలీసులకి ఏంటి అవసరం? ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈరోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువు అయిపోయింది. వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కాలం మొదలుపెట్టింది. వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబన్నారు. కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 11వ తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఫిబ్రవరి 11వ తారీఖున సత్యవర్ధన్, వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని, సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బనాయించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు, తప్పుడు సాక్ష్యం తానిచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను, సత్యవర్ధన్ నాన్నను, సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి 12వ తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు. ఏమని పెట్టించారు? ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవడో చూశాడట. ఆ మనిషి దగ్గర 20,000 రూపాయలు, సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర 20,000 డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట, లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు. కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడకుండా ఫిబ్రవరి 12వ తారీఖునే కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు.
సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకునింది 13వ తేదీ సాయంత్రం, 13వ తేదీ రాత్రి, 13వ తేదీ సాయంత్రం. అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం, ఆ వర్షన్ను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ మీద వంశీ ఇలా చేశాడని చెప్పించడం, అది దారుణంగా లా అండ్ ఆర్డర్ను ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులను తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, నిన్న కూడా చూసాం పిడుగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక. పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే, తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని, బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే, పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే, అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా, కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు. ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనీ చేస్తూ ఉన్నారు. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం
ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెలెక్టివ్గా కొంతమంది లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మన పేరుని కానీ ఇవాళ వంశీ, ఇటీవల కొంతమంది అరెస్ట్, నంది సురేష్, ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాపం మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం.